హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. మణికంఠ బిగ్ బాస్ సీజన్ 8లో ఒక అనూహ్యమైన కంటెస్టెంట్ అని చెప్పాలి. ఏ రోజు ఎలా ఉంటుందో మణికంఠకే తెలియదు. ఏ రోజు ఎలా ప్రవర్తిస్తాడో, ఎవరితో ఎలా మాట్లాడతాడో మణికంఠకి తెలియదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ మణికంఠకి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ అయితే ఉంది అని అర్థమైపోతుంది. ఎందుకు అంటే మణికంఠ గ్రాఫ్ రోజు రోజుకి ఒక ఎత్తు నుండి ఆకాశాన్ని తాకేలా పెరిగిపోతుంది అని చెప్పవచ్చు. మొదట్లో మణికంఠని అందరూ టార్గెట్ చేశారు. అయితే మణికంఠ ఆ ఎమోషన్లో ఇంకా ఏవేవో తీసుకువచ్చి కుటుంబ సమస్యలు అవి ఇవి అంటూ ఇష్టం వచ్చినట్టు చెప్పడంతో బయట మణికంఠకి బాగా సింపతి అయితే వర్కౌట్ అయింది. అలా ప్రతి వారం హౌస్ మేట్స్ మణికంఠని టార్గెట్ చేయడం, సింపతి వర్కౌట్ అవ్వడం, మణికంఠ నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడం, ఇది పరిపాటిగా జరుగుతూ వచ్చింది. అయితే అనూహ్యంగా గత వారం వైల్డ్ కార్డ్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మణికంఠ ఫేట్ మరోలా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. మణికంఠ గురించి వైల్డ్ కార్డ్స్ అంతా వివరంగా పాత కంటెస్టెంట్స్కి చెప్పడంతో పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ఓహో మనమే మణికంఠని పైకి లేపామేమో, ఇకపై మణికంఠని మనం టార్గెట్ చేయకూడదు, జీరో కానీ ఏమీ కానీ ఇవ్వకూడదు, వాడిపై అసలుకి ఎటువంటి ఫోకస్ చేయకూడదు, వాడిని ఎక్కువ ఫోకస్ చేస్తే మనకే ప్రాబ్లం అనేసి వాళ్ళు మాట్లాడుకుంటే, మరోవైపు వైల్డ్ కార్డ్స్కి ఏకై వచ్చి మేకయ్యేలాగా ఉన్నాడు మణికంఠ. మణికంఠని సపోర్ట్ చేస్తూ నామినేషన్స్లో మణికంఠని నామినేట్ చేయకుండా ఇతరులతో కూడా మణికంఠ పాయింట్ తీసే చాలాసేపు నామినేషన్స్లో మణికంఠ చుట్టూనే పాయింట్స్ తీసి మాట్లాడి వారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. అయితే మణికంఠని కేవలం తేజ మాత్రమే నామినేట్ చేశాడు. ఇక మిగిలిన వారెవరు మణికంఠను కూడా టచ్ చేయలేదు. అయితే తాజాగా ఈరోజు బిగ్ బాస్ ఒక ఫన్నీ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫన్నీ టాస్క్లో మణికంఠ మైండ్ పవర్ చూసి వైల్డ్ కార్డ్ షేక్ అయ్యారనే చెప్పవచ్చు. ఆ టాస్క్ ఏమిటి అంటే ఇద్దరు చెరో క్లాన్ నుంచి ఒక్కొక్క సభ్యుడు వచ్చి మధ్యలో నిలబడితే పక్క క్లాన్ వ్యక్తి వచ్చి ఒక పాట పేరు చెప్పాలి. ఆ పాట పేరును వీళ్ళు యాక్ట్ చేసి చెప్తే వారి క్లాన్ సభ్యులు ఆ పాట పేరు ఏమిటో ఆ పాట ఏమిటో వాళ్ళు గెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అయితే రాయల్ క్లాన్ సభ్యులు అలా పాట పేరు చెప్పగానే ప్రేరణ చేసి చూపించిన క్షణాల వ్యవధిలోనే మణికంఠ టక్కున ఆ పాట పేరు సినిమా పేరు చెప్తూ ఈరోజు టాస్క్లో దుమ్మురేపే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని చెప్పవచ్చు. నామినేషన్స్లో ఈ వారం మణికంఠ లేడు. ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవ్వగానే మణికంఠ ఎనర్జీ డబుల్ అయిందిరా అంటూ వైల్డ్ కార్డ్స్ అయితే మణికంఠ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మణికంఠ ఇదే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా ఈ సీజన్ టాప్ 3లో నిలబడతాడు అని ఎంతమంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వైల్డ్ కార్డ్స్ అలాగే పాత కంటెస్టెంట్స్ ఇద్దరూ కూడా మణికంఠ గురించే మాట్లాడుకుంటుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.